మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరీస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఫ్రెండ్స్లో రెండు రకాలు, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అసలు ఫ్రెండ్ అంటేనే బెస్ట్, మళ్ళీ దాంట్లో ఫ్రెండ్ ఏంటి, బెస్ట్ ఫ్రెండ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించేవాడు, బెస్ట్ ఫ్రెండ్ అంటే దర్శక పాత్ర పోషించేవాడు. ఫోర్ ఇయర్స్ మన బతికి ఇక్కడే మామా. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా లేట్? బస్ మిస్ అయింది మామ. సర్లే, రేపటి నుంచి నేనే పికప్ చేసుకుంటా. ఓ థ్యాంక్ యూ. క్లాస్కి పదాం పదా. వెళ్దాంపా. రే మామా, రేపు సండే కదా, ఎక్కడైనా క్యాంప్ వేద్దామా? స్విమ్మింగ్ వెళ్దామా? స్విమ్మింగా? నాకు ఈత రాదురా బాబు. ఇంత చేస్తే నీకు స్విమ్మింగ్ రాదా? చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం. సరే మరి అరకు వెళ్దామా? వెళ్దాం. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే
సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 ఇంకేంట్రా మామ 4 ఇయర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ఇంకా ఫారెన్లో హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నాను. ఆల్రెడీ సీట్ కోసం అప్లై చేశాను. మరి మీరు? నేను బీటెక్కే మామ, ఇంకా చదవను. జాబ్ వచ్చేంత వరకు ట్రై చేస్తా. నేనంతే రోయ్, జాబ్ వచ్చేందుకు ట్రై చేయడమే, వేరే థాట్ లేదు. సరే సరే, ఇంకేంటి ఊరికి వెళ్తున్నావా? ఇంకా ఏం అనుకోలేదురా, చూడాలి. సరే వెళ్దాం పదండ్రా, ఇంటి దగ్గర అమ్మ వెయిట్ చేసి ఉంటుంది. చెప్పరా. ప్లేస్ నుంచి ఏమైపోయారా? ఊరికి వచ్చాను రా, కానీ నెట్వర్క్ సరిగ్గా లేదు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, ఫారెన్లో హైయర్ స్టడీస్ కోసం అప్లై చేసినాడు కదా బాబు, అది రాలేదని సూసైడ్ చేసుకున్నాడు. అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదంటే? నీకు ముందే ఫోన్ చేశాను రా, నాట్ రీచబుల్ వచ్చింది, ఇప్పుడు కలిసింది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే? మీ కాలేజ్ అయిపోయిన నెక్స్ట్ డే ఇలా జరిగింది బాబు. ఏంట్రా వీడిలా చేశాడు? సీట్ కోసం చనిపోవడం ఏంట్రా? అసలు సూసైడ్ ఎలా చేసుకున్నాడు రా? మనకు తెలుసు కదరా, వాడు స్విమ్మింగ్ రాదని చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అయినా ఇలా చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వు నమ్ముతున్నావా ఇది సూసైడ్ అంటే? వాళ్ళ పేరెంట్సే చెప్పారు కదరా. రే, మర్చిపోయావా? నేను ఫుట్బాల్లో సెలెక్ట్ కానప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిందే వాడు. అలాంటి వాడు సూసైడ్ చేసుకున్నాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? అసలు ఏం జరుగుంటుందిరా? మనకు తెలియకుండా వాడు ఏదో దాస్తున్నాడు రా. ఖచ్చితంగా ఇది సూసైడ్ అయితే కాదు. మనకి శత్రువులు కూడా ఎవరు లేరు కదరా. ఇంతకు అవినాష్ గాడు ఎక్కడరా? వాడెందుకురా? మర్చిపోయావా మనం 3rd ఇయర్లో గొడవ పడిన సంగతి? ఈ మ్యాచ్లో ఒక్క గోల్ కొట్టడానికి కూడా ఛాన్స్ రాలేదురా. ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ రా, నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. గ్రౌండ్లో గోల్స్ కొట్టలేడు కానీ ఇక్కడ గోల్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి రా. రే ఏంట్రా మాట్లాడుతున్నావు? మాటల్లో కదా, చేతల్లో చూపించు. రే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా దొరుకుతావురా, అప్పుడు చెప్తా నీ సంగతి.
అవినాష్ గడ ఎక్కర్రా? ఏంట్రా ఏం జరిగింది? సిడ్ సూసైడ్ పైన నాకు ఏదో డౌట్గా ఉందిరా. తగ్గేళ్ళు గొడవ పడ్డాం కదా. రే నీకేమైనా పిచ్చా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా వాడు? వాడిని ఎలా అనుమానిస్తున్నా? ఏమోరా, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చేసిండొచ్చు కదా. ఏమోరా మీ ఇష్టం, వాడి ఇంటి దగ్గర ఉన్నాడు, వెళ్ళి అడగండి. సరే, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా. సరే పదా. ఎందుకు చంపావు? ఎవరు లేరా? ఎందుకు సిగ్గాన్ని చంపావు? ఎప్పుడురా? మర్చిపోయావు మనం తడ్డీలో గొడవపడిన సంగతి? ఏ ఆ గడువు ఎప్పుడో మర్చిపోయారా? అని నన్ను ఎలా అనుమానించావురా? అవునరా శిషా, వాడు ఒక అమ్మాయిని లవ్ చేసేవారా. ఆ అమ్మాయి వాడిని పట్టించుకోలేదు. దానివల్ల ఏమన్నా సూసైడ్ చేసుకున్నాడేమో. ఆపరా, వాడేంటి లవ్ ఏంటి? లవ్ అయితే నాతో చెప్పడా? లేదురా, ఈ విషయం మీ దగ్గర దాచాలని వెంకయ్యాడు చెప్తుంటే విన్నాను. కావాలంటే ఒకసారి వెంకీగారిని అడగండి రా. చాలరా, వాడి గురించి నాకు తెలుదా? ఏ ఎందుకు రన్ సీరియస్ అవుతావు? వెళ్ళి ఇంకేగా అడుగుదాం పదా. రే వెంకీ, సిద్ధు ఒక అమ్మాయిని లవ్ చేసేవాడంట, నీకేం తెలుసా? ఈ విషయం శాషకు తెలుసా? ఇప్పుడే అవినాష్ కూడా చెప్పాడు, నీకెంత తెలుసని. అవునరా శశ, వాడి దగ్గర విషయం దాచాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాడు ప్రియా అనే ఒక అమ్మాయిని లవ్ చేసేవాడు రా. ఈ విషయం దగ్గర దాచాడు. నేను అస్సలే కోపంలో ఉన్నా, నిజం చెప్పు. మీ ఫ్రెండ్షిప్ ఎంత నిజమో ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా ఎంత నిజం రా. వాడు ప్రియా అనే ఒక అమ్మాయిని లవ్ చేసేవాడు. పట్టించుకునేదే కాదు, చాలాసార్లు ప్రపోజ్ చేశాడు, కానీ అవాయిడ్ చేసేదిరా. అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? యా, నిన్ను బాగా చూసుకుంటాను. డూ యూ లవ్ మీ? నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. బాయ్. ప్రియా, ప్రియా, షిట్. ఆ అమ్మాయి ఎన్నిసార్లు నో చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావు? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. తను ఎన్నిసార్లు నువ్వు చెప్పినా కూడా తన కళ్ళల్లో నాపై ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. మరి ఇదంతా శాషకు చెప్పొచ్చు కదా, వాడు చూసుకుంటాడు. వాడికి లవ్ అంటేనే పడదు. అలాంటిది నేను లవ్ చేస్తున్నానని తెలిసిందో ఇంకా కెరియర్ అని క్లాస్ పీకుతాడ్రా. అయినా నా లవ్ సక్సెస్ అయితే వాడితోనే ఫస్ట్ చెప్తా. లేదురా, ఫస్ట్ వాడు చెప్తేనే మేలు అనిపిస్తుందిరా నాకు. రేయ్, వాడితో ఏం షేర్ చేసుకోవాలో ఏం చేసుకోకూడదో నువ్వు నాకు చెప్తున్నావా? నీ ఇష్టం. ఈ విషయం నీకు కానీ రోహిత్ కానీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే చెప్పలేదు. అవును, నీకు ఈ ప్రియ వాళ్ళ ఇంట్లో ఎక్కడో తెలుసా? నాకు తెలుసు. వెళ్దాం పదా. హలో వెంకీ, నీకు ఆ అమ్మాయి గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అమ్మాయి గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ సిడ్ అయితే అమ్మాయికి చాలా లవ్ లెటర్స్ రాశాడు. ఆ అమ్మాయి ఒకటి కూడా తీసుకోలేదు. అవన్నీ వాడి రూమ్లోనే ఉన్నాయని నాతో ఒకసారి చెప్పాడు. ఒకసారి వాడి రూమ్కి వెళ్ళి చూడు. ఓకేరా, బాయ్. రోహిత్, నువ్వు ఆ అమ్మాయి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో వెళ్ళి వెతుకు. నేను అందులో సిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. ఏం నాన్న వచ్చినావు? పైన సిడ్ రూమ్లో నాకు కొన్ని వస్తువులు ఉన్నాయండి, తీసుకోవడానికి వచ్చి. వెళ్ళు నాన్న.
దొరికినాయేనా? ఏదైతే దొరకకూడదు అనుకున్నాను అదే దొరికిందండి. ఏం దొరికినాయేనా? మీరు జాగ్రత్త అండి. రే శశా, ప్రియా తన బంధువుల పెళ్ళికి ఊరికి వెళ్ళిందంట్రా. తన నెంబర్ దొరికింది. నెంబర్ చెప్పు. హలో ప్రియా, నేను సిద్ధార్థ్ శాసన్ మాట్లాడుతున్నా. చెప్పు శశా. సిద్ధార్థ్ నీకు ఏమైనా ప్రపోజ్ చేశాడా? చేశాడు. మరి ఎందుకు రిజెక్ట్ చేసావు? నేనేం రిజెక్ట్ చేయలేదు, నేనే మళ్ళీ ప్రపోజ్ ఏంటి చేశాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే ప్రపోజ్ చేసావా? అవును, నేనే మళ్ళీ ప్రపోజ్ చేశాను. నీకు ఇంకా సిద్ధాంత్ ఈ విషయం చెప్పలేదు? లేదు, వాడు నాకేం చెప్పలేదు. అసలు ఏం జరిగింది? ప్రియా, నువ్వు నాకు కాల్ చేస్తున్నావా? హలో, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా కానీ కరెక్ట్గా సిచ్యువేషన్ రాలేదు, అందుకే ఇప్పుడు చెప్పాలని ఫోన్ చేశాను. హలో సిద్ధాంత్, వింటున్నావా? వింటున్నాను ప్రియా. అప్పుడు నువ్వు నన్ను డూ యూ లవ్ మీ అని అడిగావు కదా, దానికి ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వమంటావా? ఎస్, ఐ లవ్ యూ టూ. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడగనా? ఏంటి చెప్పు. విల్ యూ మ్యారీ మీ? డెఫినెట్లీ మిసెస్ సిద్ధాంత్. కానీ ఒక విషయం, ఈ రిప్లై ఇంతకు ముందే నేను ప్రపోజ్ చేసినప్పుడే చెప్పుండొచ్చు కదా. 4 years నుంచి మన గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ రూమర్స్ నిజం కాకూడదు అని నేను అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ నిజం అయితే బాగుంటుంది అనిపిస్తుంది. పిచ్చిదానం, దానికి భయపడ్డావా? నాతో చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం ఫస్ట్ అర్జెంట్గా నా ఫ్రెండ్ శాశ్వత్తో చెప్పాలి. ఓకే, బాయ్, టేక్ కేర్. ఇదో చెప్తానని చెప్పాడు అంతే, ఇంకా మళ్ళీ ఫోన్ చేయలేదు. నేను ట్రై చేశా కానీ ఫోన్ కలవలేదు. ఏం జరిగింది? సారీ ప్రియా, సిడ్ సూసైడ్ చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విన్నది నిజమే. ఊరికి రా, మొత్తం మాట్లాడదాం. అదేంట్రా, నీ బుక్లో ప్రకాష్ గారి పేరుంది. మన నోట్స్ రాయాల్సి ఉండి తెచ్చుకున్నాను. హ్యాండ్ రైటింగ్ కూడా సేమ్ అలాగే ఉందిరా. అదేముందిరా, ప్రతి 92% వ్యక్తుల్లో ఇద్దరు హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంటుంది. అది ఎక్కడో చదివాను. ఒకటే కోఇన్సిడెన్స్ కదా, అది కూడా ఒకే ఇన్స్టిట్యూషన్, ఒకే బ్రాంచ్, ఒకే క్లాస్లో. రే, సిద్ధాంత్ బ్లాంక్ యూజ్ చేయడు కదా? అవును, ఇప్పుడు అదెందుకు? హ్యాండ్ రైటింగ్ కూడా సేమ్ అలానే ఉంది.